హలో గాయ్స్, ఈరోజు హెయిర్ కేర్కి సంబంధించిన ఒక మంచి యూస్ఫుల్ అయ్యే రెమెడీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. హెయిర్ వచ్చేసి రీగ్రోత్ అవ్వడానికి, ఇంకా మనం హెయిర్కి ఎక్కువగా స్మూత్నెస్ కోసం కండిషనర్స్ యూజ్ చేస్తూ ఉంటామండి. కండిషనర్స్ కూడా అవసరం లేదు. వీక్లీ వన్స్ ఈ జెల్ అనేది హెయిర్కి అప్లై చేయడం వలన హెయిర్ అనేది చాలా స్మూత్గా, సిల్కీగా, బౌన్సీగా, ఇంకా హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది. జస్ట్ మనకి అవైలబుల్గా ఉండే వస్తువులేనండి. ఈ వస్తువులతో మనం ఈ హెయిర్ గ్రోత్ జెల్ను మనం తయారు చేసుకోవచ్చు. చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది. అదేందో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ రెమెడీకి కావలసిన వస్తువులు ఏంటో చెప్పే ముందు మీకు ఈ చిన్న స్టోరీ అయితే చెప్తానండి. ఇది చూడండి, ఇది చిన్న మందారపు చెట్టు అండి. ఇది నేను 1 year బ్యాక్ అయితే నేను నర్సరీ నుండి తెచ్చుకున్నాను. దీంతోపాటు కొన్ని చెట్లను కూడా తెచ్చుకున్నానండి. అవి అదే మొక్కలను తెచ్చుకున్నాను. అవి మాత్రం పూర్తిగా ఎండిపోయాయి, కానీ ఇదొక్కటి మాత్రం మంచిగా అయితే ఉందండి. అయితే డైలీ వచ్చేసి 3-4 ఫ్లవర్స్ అనేవి తప్పకుండా వచ్చేస్తాయండి. 3-4 లేకపోయినా ఒక 2 ఫ్లవర్స్ అయినా విచ్చుతాయి. అసలు ఆకులు తక్కువగా ఉన్న పూలు అయితే చాలా బాగా వస్తాయండి. ఈ చెట్టు అంటే నాకు ఫేవరెట్ అండి. ఈ మందారపు ఆకులు ఇంకా పువ్వుల్ని నేను యూజ్ చేసుకొని నా హెయిర్కి నేను ఏదైనా రెమెడీ అనేది ట్రై చేసుకుంటూ ఉంటాను. అసలు చెట్టు అనేది చూడండి, చాలా చిన్నదిగా అయితే ఉంది. ఆకులు కూడా చాలా తక్కువగా అయితే వస్తాయండి. అండ్ ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ కొమ్మకు వచ్చేసి మంచిగా ఒక మొగ్గలు కూడా ఉన్నాయి. ఇక్కడ నాకు ఈరోజు వచ్చేసి ఒక 3 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. 3-4 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంత కాదని ఒక 2 ఫ్లవర్స్ అయినా డైలీ అయితే విచ్చుతాయండి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ని యూజ్ చేసుకొని, ఇంకా నేను 1 week నుంచి సేకరించిన కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి. వాటిని యూజ్ చేసుకొని నేను ఈ రెమెడీ అనేది తయారు చేస్తున్నాను. ఇక్కడ ఆ మందార పువ్వులే కాకుండా ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు అవిసె గింజలండి. అవిసె గింజలు అంటే మన స్కిన్కు, మనకు హెయిర్కు మంచిగా అయితే యూజ్ అయితే అవుతుందండి. ఇక్కడ చూడండి, మందార పువ్వులు అనేవి ఒక 3 తీసుకున్నాను. ముందుగా విచ్చుకొని ఉంది అవి వచ్చేసి ఒక 4 వరకు అయితే ఉన్నాయండి. చెప్పాను కదా, 1 week నుండి సేకరించిన మందార పువ్వులతో ఈ రెమెడీని నేను చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కొన్ని అయితే డ్రై అయిపోయి ఉన్నాయి. వాటిని కూడా యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ మందార పువ్వులు అనేవి రెమెడీ ఏదైనా తయారు చేసుకునేటప్పుడు ఇక్కడ పువ్వుల దగ్గర గ్రీన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ అంటే కొంచెం పెద్ద గ్లాసేనండి. పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2 tablespoons వరకు అవిసె గింజలను వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న మందార పూలండి, నేను వచ్చేసి ఒక 10 తీసుకొని ఉంటాను. అంటే ఎండిన వాటితో కూడా కలిపేసి ఒక 10 మందార పువ్వులను అయితే తీసుకున్నానండి. వాటన్నింటినీ వేసుకోవాలి. ఇక్కడ వాటర్లో వేసుకోవాలండి. వాటర్లోకి వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వాటర్ అనేది కలర్ కూడా మంచిగా అయితే చేంజ్ అవుతుందండి. అది ఒక లైట్, అది పర్పుల్ షేడ్ ఏదో వస్తుంది అది కలర్ అనేది. ఈ విధంగా కలర్ అనేది బాగా చేంజ్ అయ్యి ఆకులు మంచిగా వచ్చేసి జిగురుగా ఉడికిపోతాయండి. ఆ విధంగా ఉడికేంత వరకు మనం ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి. ఇక్కడ నాకు ఈ విధంగా మరగడానికి 6 to 7 minutes అయితే పట్టింది. అంటే హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించకండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది కలర్ అయితే మంచిగా అయితే చేంజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనకు జెల్ ఫామ్లో అయితే రావాలండి. జెల్ ఫామ్లో వచ్చేంత వరకు మంచిగా అయితే మరిగించుకోవాలి. మనం అవిసె గింజలు వేసుకున్నాం కాబట్టి మంచిగా జెల్ ఫామ్లో అయితే తయారవుతుంది ఈ రెమెడీ అనేది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ వాటర్ని అయితే ఈ జెల్ను స్ట్రెయిన్ చేసేసుకోవాలి. నేను వచ్చేసి చిన్న స్ట్రైనర్ అయితే తీసుకున్నానండి. ఆ స్ట్రైనర్తో మంచిగా అయితే జెల్ అనేది బౌల్లోకి అయితే పడటం లేదు, అందుకు దీనివల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద స్ట్రైనర్ అయితే పెట్టేసి దాని నుంచి ఇక్కడ నేను ఈ మొత్తం జెల్ అయితే స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఒకవేళ మీరు స్ట్రైనర్ ఇలాంటివి లేకపోతే క్లాత్ ఉంటుంది కదా, ఒక పల్చాటి క్లాత్లోకి అయినా వేసుకొని మంచిగా అయితే పిండేసుకోండి. జెల్ అనేది మంచిగా బౌల్లోకి అయితే వచ్చేస్తుందండి.
అదే చెప్పాను కదా, దీనివల్ల అవ్వట్లేదు చిన్న స్ట్రైనర్ వల్ల అని చెప్పేసి పెద్ద స్ట్రైనర్ పెట్టేసి మొత్తం జెల్ని అయితే స్క్వీజ్ చేసేసాను. ఇంకా క్లాత్లో వేసేసి మొత్తం జెల్ను పిండేస్తే ఇంకా మంచిగా అయితే జెల్ మొత్తం వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం జెల్ని అయితే తీసేసుకోవాలి. ఈ జెల్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి. ఇది మనం ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ కూడా మంచిగా షైనీగా అయితే వస్తుంది. స్టోర్ చేసి పెట్టుకొని హెయిర్కి ఫేస్కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా అయితే హెల్ప్ అయితే అవుతుందండి. దీంట్లో ఫేస్కి యూజ్ చేయాలి అంటే దీంట్లో కొంచెం అది బాదం నూనె ఉంటుంది కదా, అదైనా వేసుకోవాలి. లేకపోతే కొబ్బరి నూనె అయినా, సంథింగ్ విటమిన్ ఈ ఆయిల్ అయినా, ఏదైనా ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకా పడేసేయకండి. అప్పుడే పడేయకుండా ఏంటంటే వేరొక బౌల్ తీసుకొని ఇంకొకసారి ఒక గ్లాస్ వాటర్ అనేది, నార్మల్ వాటర్ అనేది వేసుకొని మళ్ళీ మొత్తం అయితే స్క్వీజ్ చేసేసుకోవాలి. అదే ఈ విధంగా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కూడా మంచిగా వాటర్ కూడా కొంచెం జెల్ ఫామ్లో అయితే పడిందండి. ఇప్పుడు ఈ వాటర్ని షాంపూ వాటర్గా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో షాంపూ అనేది వేసుకొని హెయిర్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మంచిగా రిజల్ట్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. చూడండి, ఈ వాటర్ కూడా మంచిగా జెల్ ఫామ్లో అయితే ఉందండి. ఇక్కడ నేను యూజ్ చేసుకునే షాంపూని అయితే వేసుకుంటున్నాను. మీరు యూజ్ చేసుకునే ఎనీ షాంపూ ఏదైనా పర్లేదండి. ఈ విధంగా వేసుకొని ఈ వాటర్తో షాంపూ చేసుకున్నారనుకోండి, ఇంకా మంచిగా హెయిర్ అనేది చాలా స్మూత్గా ఇంకా సిల్కీగా అయితే ఉంటుంది. ఈ వాటర్ను మనం స్టోర్ చేసుకునైనా వీక్లో 2 times అయినా యూజ్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లం. స్టోర్ చేసుకుంటే స్టోర్ ఉంటుంది. ఈ విధంగా షాంపూ వాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను హెయిర్కి జెల్ అయితే అప్లై చేస్తున్నాను అండి. ఇది జెల్ అనేది కొంచెం పల్చాగా ఉంటుంది కాబట్టి కొంచెం కింద పడుతూ ఉంటుందండి. చూసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. ఏదైనా క్లాత్ అయినా, పాత క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను హెయిర్కి జెల్ అప్లై చేసే ముందు నేను ఆల్రెడీ హెయిర్ వాష్ అయితే చేస్తున్నానండి. హెయిర్ వాష్ చేసుకొని హెయిర్కి ఈ జెల్ అనేది అప్లై చేసుకోవాలి. చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి ఈ జెల్ అనేది. వీక్లీ వన్స్ అప్లై చేసుకున్నారనుకోండి, ఇంకా మీరు కండిషనర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మందార పూలు అంటే చెట్టు మన ఇంట్లో ఉంటుంది. ఇంకా అవిసె గింజలు అంటే స్టోర్లో మనం తెచ్చుకోవచ్చండి. ఎక్కడైనా ఏ స్టోర్లో అయితే ఉంటుంది అది, లేకపోతే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది. చాలా మంచిదండి అవిసె గింజలు అనేవి. ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ కూడా మంచిగా అయితే హెల్ప్ అయితే అవుతుందండి. హెయిర్ అనేది స్మూత్గా ఉండడానికి, హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఇంకా హెయిర్ ఫాల్ అవ్వకుండా అయితే చేస్తుందండి. ఈ విధంగా మనం పాయలుగా తీసుకొని ఈ జెల్ని అప్లై చేసుకోవాలి. నేను చేసుకున్న ఈ జెల్ అనేది మొత్తం నా హెయిర్కి మొత్తం అయితే అప్లై చేసుకున్నానండి. మొత్తం అయితే సరిపోయింది. ఇక్కడ ముందుగా స్కాల్ఫ్ మీద మొత్తం పాయలుగా అప్లై చేసిన తర్వాత రిమైనింగ్ ఇక్కడ ఎండింగ్ జుట్టు ఉంటుంది కదా, దానికి కూడా అప్లై చేసుకోండి. ఇది ఏజ్తో సంబంధం లేదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ రెమెడీ అనేది. మనం దీంట్లో ఎటువంటి కెమికల్స్ను యూజ్ చేసుకోలేదు. మనకి న్యాచురల్గా ఉంటుంది ఈ రెమెడీ అనేది. చాలా బాగా అయితే హెల్ప్ అయితే అవుతుందండి. ఇంకొక విషయం, మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు మంచిగా సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ అనేవి నాకు చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా అనిపించింది అనుకోండి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఈ జెల్ మొత్తం నాకు హెయిర్ మొత్తం అయితే అప్లై చేసేసాను. హెయిర్ మొత్తానికి సెట్ చేసేసి ముడి పెట్టేసుకున్న తర్వాత ఒక 1 or 2 hours వరకు అలాగే లీవ్ చేసేసుకోవాలండి. మీ దగ్గర ఏదైనా హెయిర్ క్యాప్ ఉందనుకోండి, హెయిర్ క్యాప్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎడ్జెస్ వరకు మొత్తం ఈ జెల్ని హెయిర్కి మొత్తం అయితే అప్లై చేసేసుకొని ఒక ముడి వేసేసి ఒక చిన్న క్లచ్ అయితే పెట్టేసుకున్నాను.
మీకు ఏదైనా వీడియోస్ చేయాలి, రెమెడీకి సంబంధించిన వీడియోస్ చేయాలి అని చెప్పేసి ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను తప్పకుండా వీడియో చేసి అయితే చూపిస్తానండి. ఈ విధంగా ఉన్న తర్వాత 2 అవర్స్ తర్వాత నేను హెయిర్ వాష్ అయితే చేశానండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. చాలా స్మూత్గా ఉంది, చాలా సిల్కీగా ఉంది, ఇంకా బౌన్సీగా కూడా ఉంది. కోమ్ చేసిన తర్వాత కూడా 1 హెయిర్ కూడా నాకు రాలేదండి. చాలా నీట్గా అయితే ఉంది హెయిర్ అనేది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.